ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు చకచకా మారుతున్నాయి. లెఫ్టిస్ట్ ఐడియాలజీ లేదంటే లెఫ్టిస్ట్ ఐడియాలజీతో రైటిస్ట్ ప్రభుత్వాలని దెబ్బతీసేటటువంటి కుట్రలు చేసే వ్యవస్థలు, ఏదైతే యూరప్ కంట్రీస్లో కూడా ప్రభుత్వాలేమో పెట్టుబడిదారి కానీ లెఫ్టిస్ట్ భావజాలాలతో నడిచేటటువంటి వ్యవస్థలు ఇక క్రమంగా కనుమరుగవుతున్నాయి. బ్రిటన్లో ఇప్పుడు వాస్తవంగా లేబర్ పార్టీ లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టే, కానీ అక్కడ ట్రంప్ వచ్చిన తర్వాత తన విధానాన్ని, ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నాడు కీర్ స్టార్మర్. 6,000 మంది దాకా చొరబాటుదారులు వెనక్కి పంపించేటటువంటి పనితో పాటుగా బ్రిటన్లోకి చొరబాటుదారులను నియంత్రించేటటువంటి విధానాన్ని పటిష్టం చేయడం ఒక ఎత్తు అయితే, ఇంకో పక్కన అతని లాంటి వాడిని కంట్రోల్ చేసే పని ట్రంప్ చేసుకొస్తున్నాడు. ఏదైతే రిఫార్మ్ యూకే బ్రిటన్లో ఇప్పుడు సరికొత్తది, ప్రజాగ్రహానికి ప్రతిరూపం. బ్రిటన్ని తీసుకెళ్ళి ముస్లిం రాజ్యం కిందకి మారుస్తున్నారు, అమెరికా దగ్గర నుంచి కాదు, బ్రిటన్లోనే ఈ వ్యవహారాలను నడుస్తున్నాయి. అమెరికా కంటే థ్రెట్ వీళ్ళతోనే ఉన్నది. బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, మయన్మార్ నుంచి, సిరియా నుంచి, యెమెన్ నుంచి, లెబనాన్ నుంచి, పాలస్తీనా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు చివరికి పాలనలు వాళ్ళే నడుపుతున్నారు వివిధ స్థానిక ప్రభుత్వాలు. అట్లాగే భవిష్యత్తులో కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి తెస్తున్నారని ఏదైతే చెప్పుకొచ్చారో దాన్ని ఇక్కడ రైట్ చేసుకొస్తున్నటువంటి పరిస్థితి. క్రమంగా రూపు మారుతోంది. ఎప్పటిదాకా ఈ రూటు ఉంటుందో తెలియదు. స్వయంగా ట్రంప్ అందుకనినే ఈ రిఫార్మ్ యూకేని సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇవ్వడం అన్నటువంటిది ఓ రకంగా కీర్ స్టార్మర్కి పెద్ద సమస్య.